మనము ఈరోజు ఈ వీడియోలో ధరంపూర్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఒక గుట్ట గురించి, ఆ గుట్ట దగ్గరలో ఉన్నటువంటి పశువుల పాపన్న అనే దేవాలయం గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఈ గుట్ట అనేది నేరెళ్ళ దాటిన తర్వాతనే ధరంపూరి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ గుట్ట అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టకు పశువుల పాపన్న అనే పేరు రావడానికి మరొక కథనం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పశువుల పాపన్న అనే వ్యక్తి అతను ఆవులను మరియు గొర్రెను మేపుతూ ఊళ్ళో వాళ్ళ దగ్గర మంచి పేరుతో ఉండడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయిన తర్వాత అతనికి గుర్తుగా ఉండేటందుకు ఇక్కడ ఉన్నటువంటి పశువుల పాపన్న అనే ఒక ఆలయాన్ని కట్టించడం జరిగింది. ఆ ఆలయం పశువుల పాపన్న గారి గుర్తుగా, అదేవిధంగా గ్రామ శ్రేయస్సు కోసం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జీవులకు మరియు ఆ గ్రామానికి మంచి జరిగేటందుకు అతనికి కాపరిగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇప్పటికీ మనం వెళ్ళినట్టయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. చాలా తక్కువ మందికి తెలిసిన స్టోరీ, ఆ విలేజ్ వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ స్టోరీ. కొత్త దృష్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.